నిన్ను సత్యమే స్వతంత్రుడుగా మార్చేస్తుంది, సత్యమే నిన్ను బాగు చేస్తుంది. ఈ మాట ఎవరికి చెప్తున్నారంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే ఒక తెగ, వాళ్ళందరూ కూడా యూదులు, వాళ్ళందరితో చెప్తున్నాడు, మీరు సత్యాన్ని అంగీకరించట్లేదు, నేనే సత్యము. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య నేనే, మిమ్మల్ని బాగుపరిచేవాడు నేనే, ఆ సత్యాన్ని నేనే అని చెప్తుంటే వాళ్ళు అసలు నమ్మట్లేదు. 8వ అధ్యాయము యోహాను సువార్త 39 నుంచి చూడండి. మా తండ్రి అబ్రహాము, యేసయ్య వాళ్ళు అంటున్నారు సత్యాన్ని నేనే అంటే, వాళ్ళు అన్నారు నువ్వు సత్యం ఏంటి, మాకు అబ్రహాం ఉన్నాడు అన్నారు. సరే అబ్రహాం ఉన్నావు కదా, మరి అబ్రహాం చేసిన పని నువ్వెందుకు చేయట్లేదు? ఏం చేశాడు అబ్రహాం అంటే, అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి, నువ్వు ఈ విగ్రహ ఆరాధన విడిచిపెట్టు, నన్ను వెంబడించు, నా యందు విశ్వాసం ఉంచు, నేను నిన్ను, నీ పిల్లల్ని, నీ బ్రతుకంతటిని కూడా నేను బాగు చేసేస్తాను అన్నాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే, వినబడిన సత్యము నిజముగా సత్యము అని గ్రహించాడు. అంతకుముందు వరకు విన్న ఎన్నో మాటలు అవన్నీ కూడా సత్యము కాదు అని గ్రహింపయింది. వెంటనే ఆ దేవుని మాటల మీద, ఆ దేవుని సత్యం మీద నమ్మకం కుదిరి బ్రతుకును దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ విగ్రహారాధన ఈ లోకమంతా కూడా విడిచేసి దేవుని దగ్గరికి ఆయన వచ్చేసాడు. మరి వీళ్ళేంటి, నువ్వు అబ్రహాం కొడుకు అని చెప్తున్నావు, అబ్రహాం మీ తండ్రి అన్నావు కదా, మరి అబ్రహాంకి సత్యం చెప్తున్నప్పుడు నమ్మేశాడు, మారిపోయాడు, ఆయన జీవితాన్ని దేవుడు బాగు చేశాడు కదా, మరి మీ జీవితాలేంటి ఇలా ఉన్నాయి అని అంటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఆ తర్వాత వచ్చిన, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము మంచోళమే. పాపములోను, లోకములోను, ఊహల్లోను, భ్రమలోను, భక్తిహీనతలోను ఉండేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ గురించి, మొట్టమొదట నేను మంచోనే, ఏ ఒక్క మనిషిలో మంచి లేదు, దేవుడొక్కడే సత్పురుషుడు, దేవుడొక్కడే మంచివాడు. ఈరోజు నేను భక్తులో బాగానే ఉన్నా అనుకునే భ్రమలో ఉంటారు వీళ్ళు. ఇంకా వాళ్ళు నువ్వు ఈ వాక్యం చెప్పావురా, వాక్యం మాకు కూడా తెలుసు అంటారు, కానీ వాళ్ళు మాత్రం